బంగారపు వ్యాపారులు దేశవ్యాప్తంగా ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే బంగారపు వస్తువుల తయారీలో బెంగాలీలే అగ్రభాగం. మన దగ్గర ఉన్నటువంటి కంసాలు వీళ్ళు చేస్తారు. దేశవ్యాప్తంగా నేను చెప్తోంది. వాళ్ళు ఇప్పుడు బంగారపు వ్యాపారులు చేస్తున్న ట్వీట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దఫా ఇదివరకు ఒక 30-40% మంది వెళ్ళేవాళ్ళు ఓట్లేయడానికి ఎలక్షన్స్ అప్పుడు. మిగతా వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటా ఉండేవాళ్ళు. ఈ దఫా 95% 100% వెళ్ళిపోతున్నారు. అదేంటి అంటే మా బిడ్డల భవిష్యత్తు చూసుకోవాలి. మా తరం అయిపోయింది. మేము ఇక్కడ మీ అందరి దగ్గర పని చేసుకుంటూ వెళ్ళాం. ఇక ఇట్లాగే ఉంటే గనక జీవితకాలం అంతా మా తర్వాత తరం కూడా నాశనం అయిపోతుంది. ఇలా నాశనం కాకుండా ఉండాలంటే మేము బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు మేమందరం అదే భావిస్తున్నాం. ప్రభుత్వం మారాలి. మారకపోతే గనక ఇట్లాగా బెంగాల్లో వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. అక్కడ బిడ్డలు కంటం యువతలకు వచ్చి చేసుకోవడం, ఈవెన్ కాపురాలు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు కదా. మా భవిష్యత్ తరాల కోసం ఈ దఫా ఎన్నికల్లో చావోరేవో తేల్చుకునైనా సరే ఓట్లేస్తామని బయలుదేరుతున్నారని చెప్తున్నారు. ఇది నిజమంటే అతిపెద్ద విప్లవం, లేదా ఇది బీజేపీ ప్రాపగాండా అయితే ఏం చేయలేం.